డీటెయిల్ చూస్తే యాసంగి సీజన్ వచ్చినా రైతుల కష్టాలు మాత్రం తీరడం లేవు. ఎరువుల కోసం తిప్పలు తప్పడం లేవు. అసమర్థ కాంగ్రెస్ పాలనలో యూరియా కోసం అన్నదాతలు నానా కష్టాలు పడుతున్నారు. జనగామ జిల్లా పాలకుర్తిలో ఎరువుల బస్తాల కోసం రైతులు క్యూలో నిల్చున్నారు. ఉదయం నుంచే కుటుంబ సభ్యులంతా గ్రోమర్ సెంటర్ వద్ద లైన్ కట్టారు. అయినప్పటికీ యూరియా బస్తా దొరక్క రైతులు ఇబ్బందులు పడ్డారు. కాంగ్రెస్ పాలనలో ఇంకెన్ని రోజులు యూరియా కోసం గోసపడాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తారు. యాసంగి సీజన్ వచ్చినా రైతుల కష్టాలు మాత్రం తీరడం లేవు. ఎరువుల కోసం తిప్పలు తప్పడం లేవు. అసమర్థ కాంగ్రెస్ పాలనలో యూరియా కోసం అన్నదాతలు నానా కష్టాలు పడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ అందజేస్తారు. రవికాంత్, పాలకుర్తిలో ఎరువుల బస్తాల కోసం రైతులు క్యూలో నిలబడ్డట్టుగా తెలుస్తుంది. అయినప్పటికీ బస్తాలు దొరక్క వెనుదిరిగినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అధికారులు ఏమంటున్నారు, రైతులు ఏమంటున్నారు, పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, 2023 ఎన్నికల ప్రచారం సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతులు తిప్పలు పడతారని చెప్పి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పినటువంటి మాటలు ఎప్పటికప్పుడు అక్షర సత్యమవుతున్నాయి. అంటే వానాకాలం కావచ్చు, యాసంగి కావచ్చు, పూర్తి స్థాయిలో రైతాంగం అయితే తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు. పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక రైతు శత్రు ప్రభుత్వంగా మారిందని మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే పూర్తిగా వానాకాల సీజన్ లో యూరియా కోసం ఇబ్బందులు పడ్డ రైతాంగాన్ని మనం చూసాము. కంటి మీద కునుకు లేక పూర్తిగా యూరియా కొనడానికి అక్కడ ఉన్నటువంటి గ్రోమోర్ కేంద్రాలు అయితేనేమి, ఆగ్రోకి సంబంధించినటువంటి సెంటర్స్ కావచ్చు, పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ క్యూరైన్లు బారులు తీరి కనిపించినటువంటి సందర్భాన్ని గత వానాకాల సీజన్ లో చూసాము. నిన్నటి నుంచి యాసంగి సీజన్ సంబంధించినటువంటి యూరియా కష్టాలు కూడా రైతులకు కనిపిస్తా ఉన్నాయి. పూర్తి స్థాయిలో యాసంగి ఇటీవలే వానాకాలానికి సంబంధించినటువంటి పంట కోతలన్నీ పూర్తయ్యాయి. ఆ కొనుగోళ్ల ప్రక్రియ జరుగుతున్నటువంటి సందర్భంలో యాసంగి సీజన్ సంబంధించినటువంటి ప్రణాళిక, అంటే వ్యవసాయానికి సంబంధించి ఏదైతే పూర్తి స్థాయిలో ధాన్యం పండించడానికి కావచ్చు, ఇతర పంటలను సాగు చేయడానికి రైతాంగం ప్రిపేర్ అవుతున్నటువంటి సందర్భంలో యూరియా అనేది కీలకంగా ఉంటుంది. కాబట్టి యాసంగి సీజన్ సంబంధించిన యూరియా కోసం రైతులు మళ్ళీ బారులు తీరి కనిపిస్తా ఉన్నారు. నిన్న నర్సపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ఖానాపూర్ లో ఇదే పరిస్థితి కనిపించింది. ఇవాళ పాలకుర్తి మండల కేంద్రంలో ఉన్నటువంటి గ్రోమోర్ తీరి కనిపించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఒకే లోడ్ లారీ వచ్చింది. ఒక లారీ లోడ్ అంటే 400 బస్తాలు ఉంటాయి. 400 బస్తాలు ఒక గ్రోమోర్ సెంటర్కి వస్తే అక్కడ దాదాపు 500 మందికి పైసలకు 1000 దగ్గరలో ఉన్నటువంటి అంతమంది రైతులు మనకు అక్కడ కనిపిస్తా ఉన్నారు. ఈ యాసంగి సీజన్ లో కూడా మేము ఇన్ని బాధలు ఎదుర్కోవాలా అనే విధంగా రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఈ యాసంగి సీజన్ లో కూడా యూరియా సమస్య తీరేలాగా మనకు కనిపించడం లేదు. యాసంగి సీజన్ అంటే మనం మరొకటి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. వానాకాలం అంటే వర్షాధారంగా పండించేటువంటి పంటలు ఉంటాయి. ఈసారి వానాకాలం సీజన్ లో కూడా రైతులు యూరియా దొరకగా మొదట్లో వర్షాభావ పరిస్థితుల కారణంగా నీళ్లు అందించక రైతులు ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ కనిపించింది. యాసంగి సీజన్ లో ఇప్పుడే యూరియా కొరత, యూరియా సమస్య ఇలా ఉంటే ఈసారి యాసంగి సీజన్ ఉంటే ప్రతిసారి ఎండాకాలానికి సంబంధించినటువంటి సీజన్ గా ఉంటుంది. కాబట్టి వాటర్ విషయంలో కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు రైతులు ఎదుర్కొనే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. గత యాసంగి సీజన్ సంబంధించి జనగామ కావచ్చు, మహబూబాద్ కావచ్చు నియోజకవర్గాలు, ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కావచ్చు, ములుగు, మహబూబాద్ ఈ జిల్లాలన్నీ కూడా పూర్తి స్థాయిలో వ్యవసాయానికి నీరు అందక పశువులను మేతకు వదిలినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. ఇప్పుడు మనకు కనిపించేది యూరియా సమస్య మాత్రమే. భవిష్యత్తులో ఇంకొక 1-2 నెలలు అయితే పూర్తి స్థాయిలో యాసంగి సీజన్ సంబంధించినటువంటి నీళ్లు అందకపోయే ప్రమాదం కూడా కనిపిస్తా ఉంది. ఇప్పటి నుంచే రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు వేసుకొని రైతులకు సరిపడిన అంత యూరియా వాళ్ళ కష్టాలు లేకుండా నీళ్లు కూడా అందించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.
అరుగాలం కష్టపడి పండించిన పంట కొనుగోలు చేసేందుకు సీసీఐ అధికారులు కొర్రీలు పెడుతున్నారు. పరిమిత స్థాయిలో పంట కొనుగోలు చేస్తామని చెప్తున్నారు. పత్తి పంట కొనుగోలు చేయాలని జడ్చర్లలో ఓ రైతు సీసీఐ అధికారి కాళ్లు పట్టుకున్నాడు. అయినప్పటికీ ఆ కఠిన అధికారి రాతి హృదయం కరగలేదు. 90 క్వింటాల పత్తి తీసుకొస్తే 3 రోజుల తర్వాత 30 క్వింటాల పత్తి మాత్రమే కొనుగోలు చేశారని ఆ బాధిత రైతు వాపోయాడు. ఇక లాభం లేదని పత్తిని రోడ్డుపై చల్లేందుకు వెళ్ళగా పోలీసులు అడ్డుకున్నారు. పంట కొనుగోలు చేసేలా అధికారులకు చెప్తామని చెప్పడంతో ఆ రైతులు శాంతించారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనుగోలు చేసేందుకు సీసీఐ అధికారులు కొర్రీలు పెడుతున్నారు. పరిమిత స్థాయిలో పంట కొనుగోలు చేస్తామని చెప్తున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందజేస్తారు. నరేష్, పత్తి పంట కొనుగోలు చేయాలని జడ్చర్లలో ఓ రైతు సీసీఐ అధికారి కాళ్లు పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. అసలు ఆ రైతు బాధ ఏంటి? ఆ అధికారి ఎందుకు 3 రోజుల నుండి పత్తి కొనుగోలు చేయలేదు? పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, ఇప్పటికే సీసీఐ పెట్టినటువంటి అనేక కొర్రీలతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే మిల్లుల బంద్ కావచ్చు, కపాస్ కిసాన్ యాప్ కావచ్చు, ఎకరాకు 7 క్వింటాలే కొంటామని సీసీఐ అధికారులు చెప్పడం కావచ్చు. ఈ విధంగా అనేక కొర్రీలు పెట్టి రైతులను సీసీఐ ఇబ్బంది పెడుతూ ఉంది. ఇవాళ జడ్చర్ల పట్టణంలో ఉన్నటువంటి మహేష్ ఇండస్ట్రీలో ఏర్పాటు చేసినటువంటి సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం వద్ద రైతు సీసీఐ అధికారుల కాళ్లు పట్టుకున్నాడు. తన పత్తి పంటను ఎట్టి పరిస్థితిలో కూడా కొనాలని చెప్పి కాళ్ల మీద పడి రిక్వెస్ట్ చేశాడు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్కు చెందినటువంటి రైతు మల్లేష్ తనకున్నటువంటి పొలంలో 90 క్వింటాల పత్తిని కొనుగోలు చేశాడు. దానికి సంబంధించి 4 రోజుల క్రితం స్లాట్ ని బుక్ చేసుకున్నాడు. బుక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సీసీఐ కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చినటువంటి సందర్భంలో అప్పటికే ట్రాన్స్పోర్ట్ ఖర్చు కావచ్చు, కూలీల ఖర్చు కావచ్చు భరించి ఇంత దూరం తీసుకొచ్చి పత్తిని కాంటా వేసిన తర్వాత అక్కడ అన్లోడింగ్ చేశారు. అన్లోడింగ్ చేసిన తర్వాత సీసీఐ అధికారులు అక్కడికి వచ్చి పత్తి లోపట తేమ ఎక్కువగా ఉందని, బయటి వైపు తేమ తక్కువగా ఉందని, ఈ పత్తిని మేము కొనుగోలు చేయమని చెప్పడంతో రైతు ఒక్కసారిగా ఆవేదన చెందాడు. వెంటనే సీసీఐ అధికారుల కాళ్లు పట్టుకొని ఎట్టి పరిస్థితిలో కొనండి, చాలా దూరం నుంచి ఇక్కడికి పంటను తీసుకొచ్చాను, ఇప్పటికే దాదాపుగా 25-30 వేల రూపాయల ఖర్చు అయింది, వారం రోజుల పాటు ఎదురు చూశాను, ఈ విధంగా పంటను అన్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి తీసుకోమంటే మేము ఎక్కడికి పోవాలంటూ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. 90 క్వింటాల పత్తిలో 30 క్వింటాలు మాత్రమే తీసుకుంటామని సీసీఐ అధికారుల కాళ్ల మీద పడి రైతు రిక్వెస్ట్ చేశాడు. ఇప్పటికే అనేక కొర్రీలు పెట్టి రైతులను ఇబ్బంది పెడుతున్నటువంటి సీసీఐ తీరా కొనుగోలు చేసిన తర్వాత, అన్లోడ్ చేసిన తర్వాత తిరిగి మీ పత్తిని తీసుకుపోండని చెప్పడంతో దిక్కుచోతని స్థితిలో రైతు ఆ సీసీఐ అధికారుల కాళ్లు పట్టుకున్నారు. అక్కడి నుంచి తీసుకొని వెళ్ళమని చెప్పడంతో పత్తిని రోడ్డు మీద పారబోయబోయాడు రైతు. దీంతో అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు నచ్చచెప్పి రైతు ఇటు సీసీఐ అధికారులతో మాట్లాడి ఆ పత్తిని కొనుగోలు చేశారు. కుమార్, మొత్తం మీద ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఈ ఆరుగాలం కష్టించి పండించినటువంటి పత్తి రైతుకు కన్నీళ్లే మిగులుతున్నాయి. ఈసారి వర్షాలతోటి పత్తి పంట దిగుబడి తక్కువగా వచ్చినటువంటి దాన్ని కొనడానికి కూడా సీసీఐ అనేక కొర్రీలు పెడుతుండటంతో రైతులు నిత్యం ఇబ్బంది పడుతూ ఉన్నారు. యాప్ లో స్లాట్ బుక్ చేసుకున్నాక తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత కొనుగోలు కేంద్రాలు బంద్ చేయడము, కాటన్ మిల్లులు బంద్ చేయడము, ఎకరాకు ఇంతే కొంటామని నిబంధన పెట్టడము వంటి అనేక రకాల ఇబ్బందులను రైతులను సీసీఐ పెడుతూ ఉంది. పంట ఎక్కువగా పండినటువంటి సందర్భంలో రైతుకు లాభం చేకూర్చాల్సింది పోయి కొర్రీలు పెట్టి తక్కువ పంటనే ఇంతే కొంటామని చెప్పడం కూడా రైతులు తీవ్ర వేదనకు గురవుతున్నారు. పంటకు పెట్టుబడి కూడా రాదని ఆందోళన చెందుతూ ఉన్నారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ నరేష్. రైతులకు న్యాయం జరగాలి. దళారీ వ్యవస్థను వెంటనే నిర్మూలించాలి.
ఆ పత్తి తీసుకురాబోయి తెలుస్తుంది ఆ పత్తి పత్తి పేరు పెట్టు ఆ పత్తి माल अच्छा नहीं तो पहले दिन नहीं उठना ना गाड़ी के गाड़ी अच्छी है समझो गाड़ी उन्होंने एंट्री बाहर जाओ एक मिनट मैंने बोला माल अच्छा नहीं कोड़ी है अच्छा ये कावड़े है आपने ये कावड़े है ना नहीं एक बार ये मेरे मेरा क्या फायदा उसका हां लेकर बोले ना चीज को ज्यादा यार जाओ बना दो दफ्तर क्या पता है पहला कटे मार मोगाल मार दो आइए लो नहीं था बढ़ जा तो भाई एक मिनट पहले ना बात तो सुन लेना फिर बाद में बोलना भाई मेरी बात सुन छोटा गाड़ी है एक दो घंटा कोड़ी आ गया इसका जस्ट हो जाता है 94 100 क्विंटल है उसमें अगर आप 20 क्विंटल कोड़ी निकल సింపుల్ గా అయిపోయిందని ఇంత దూరం తెచ్చుకున్నారు మీరు మీకు అంత పట్టింపు పట్టదా మళ్ళీ మేము వాళ్ళమే మేము కూడా మీ వాళ్ళమే అని మాట్లాడతాం అట్టే తీసుకురా దాన్ని అడిగి తీసుకురా ఎంత రిక్వెస్ట్ గా మాట్లాడుతున్నావు నిన్నటి నుంచి ఈయనదే ఉంటది ఈయన ఆఫీసర్ ఆయన ఈయన మెయింటైన్ చేస్తారు మొత్తం వాళ్ళ నిలబడుకోనంత ప్రజా సమస్యలను రేవంత్ సర్కారు గాలికి వదిలేసింది. కనీసం మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని బీఆర్ఎస్ మండిపడింది. నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధి విస్తరణ కోసం తాను కృషి చేస్తున్నానని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. సనత్ నగర్ ఫ్లైఓవర్ వద్ద 30 లక్షల రూపాయలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఇవాళ ప్రారంభించారు. స్థానికులు సమస్యలను తలసాని శ్రీనివాస్ యాదవ్ దృష్టికి తీసుకురాగా వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రేవంత్ సర్కారుపై సర్పంచుల సంఘం తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. తమ 530 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించకుండా లోకల్ బాడీ ఎన్నికలు ఏ విధంగా నిర్వహిస్తారని ప్రశ్నించింది. సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించకుండా వచ్చే నెలలో ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహిస్తామని ప్రకటన చేయడాన్ని సర్పంచుల సంఘం జేఏసీ అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ తప్పుబట్టారు. ప్రజాపాలన వారోత్సవాలు జరిగే 1 నుంచి 9వ తేదీ వరకు గ్రామ పంచాయతీల ఎదుట నిరసన తెలియజేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం బిల్లులు వెంటనే ప్రభుత్వం పెండింగ్ బిల్లులు వెంటనే ప్రభుత్వం పెండింగ్ బిల్లులు వెంటనే గ్రామాలలో అభివృద్ధి పనులు చేసిన సర్పంచుల పెండింగ్ బిల్లును గ్రామాలలో అభివృద్ధి పనులు ప్రభుత్వం వంటి వైఖరి ప్రభుత్వం వంటి వైఖరి ప్రభుత్వం వంటి వైఖరి ఎన్నికల నగరం మోగిందని చెప్పి నిన్న మొన్నటి సంది ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తున్నాయి. కానీ మా సర్పంచులకు రావలసిన 530 కోట్ల బకాయి సంగతి ఏంది? మా బకాయి సంగతి ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం తేల్చలేదు. అదే విధంగా బీసీలకు ఇచ్చిన 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పిన ఈ ప్రభుత్వం బీసీలకు మరి 42%లో స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులు కూడా ఒక భాగమే. సర్పంచులకు కూడా ఒక ఇండిపెండెంట్ గుర్తుంటది, వారికి కూడా రిజర్వేషన్ ఇవ్వాలి. కానీ మేము పార్టీల పరంగా ఇస్తా ఉన్నాం. పార్టీ పరంగా రేవంత్ రెడ్డి గారు గ్రహించాలి. మీరు ముఖ్యమంత్రి గారు, మీరు మాతో చెప్పించుకునే స్థాయికి దిగజారదు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్లకు పార్టీ గుర్తుండదు, కానీ మీరు పార్టీ పరంగా ఏ రకంగా ఇస్తారు? ఈ రకంగా బీసీలని నయవంచన మోసడం గురి చేయొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అంటున్నాం. అదేవిధంగా మీరు ప్రజా పాలన 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు మరి మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించకుండా మీరు వారోత్సవాలు జరుపుకుంటే మరి మేము నిరసన దీక్షలు, నిరసన కార్యక్రమాలు మేము గ్రామ పంచాయతీ ముంగడ చేయవలసిన పరిస్థితి వస్తుంది. అటు బీసీలను నయవంచనకు గురి చేసిండు, మాకు రావాల్సిన పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మా సర్పంచులు ఇప్పటికీ అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ఆత్మహత్య ప్రజాపాలనలో మీరు వార్షికోత్సవాలు జరుపుకోవడం ఒక సిగ్గు సెట్టు ముఖ్యమంత్రి గారు గ్రహించాలి. ఇప్పటికైనా మా పెండింగ్ బిల్లులు ఇచ్చి
మాకు న్యాయం చేసి మీరు ప్రజా పాలన వార్షికోత్సవాలు జరుపుకోవాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి మేము 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు మేము నిరసన కార్యక్రమాలు గ్రామ పంచాయతీ ముంగట రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు తెలుపుతందుకు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అందులోపే మా సర్పంచుల పెండింగ్ బిల్లు 30 తారీఖు లోపు ఇచ్చి మాకు న్యాయం చేయాలని ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, పంచాయతీరాజ్ మినిస్టర్ సీతక్కని మేము డిమాండ్ చేస్తున్నాం. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని నల్గొండ కలెక్టరేట్ ఎదుట బీసీ జేఏసీ ధర్నా చేపట్టింది. స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ చట్టబద్ధంగా రాజ్యాంగ సవరణ చేయాలని నల్గొండ జిల్లా బీసీ జేఏసీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. లేదంటే స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. బీసీలకు రిజర్వేషన్ కల్పించకపోతే కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తామన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో అన్ని కలెక్టరేట్ల వద్ద ఆర్డీఓ, ఎంఆర్ఓ 42% రిజర్వేషన్లు చట్టభద్రత ఇస్తూ ఎన్నికలకు పోవాలనే డిమాండ్తో ఈరోజు నల్గొండ జిల్లా పట్టణ కేంద్రంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. బీసీ సంక్షేమ సంఘం, బీసీ జాక్ కుల సంఘాలు, విద్యార్థి యువజన మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముట్టడి జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 42% రిజర్వేషన్లు ఇస్తూ ఎన్నికలకు పోతామని ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పిసిసి గారు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు 42% ఈ పార్టీ నుంచి ఇస్తూ 3,500 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రావాల్సిన బడ్జెట్ ఉన్నది, మన కుంటుపడుతుంది వ్యవస్థ అని చెప్పడం ఇది సరి అయిన న్యాయం కాదు. ఉన్నటువంటి 2.5 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను తీయడం చాలా దారుణం. ఇప్పటికైనా ఎన్నికలకు రద్దు చేసుకొని చట్టసభల్లో స్థానిక సంస్థల్లో చట్టభద్రత కల్పించిన తర్వాతనే ఎన్నికలకు పోవాలని ప్రధాన డిమాండ్తో ఈరోజు ధర్నా నిర్ణయించడం జరుగుతుంది. ఆర్ కృష్ణన్న గారు, మేమెంతో మాకంతా చట్టసభల్లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కావాలని ఒకవైపు పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్న సమయంలో గౌరవ పెద్దలు రాహుల్ గాంధీ గారు జనాభా దమాషం ప్రకారం మేము రిజర్వేషన్లు ఇస్తాం, 42% అధికారంలోకి వస్తే ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందే పార్లమెంట్లో 2 ఎమ్మెల్యే సీట్లు ఇస్తామని చెప్పి దాన్ని కూడా తప్పదాటేయడం జరిగింది. తాండూరు బీసీ సంఘం ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ ఆఫీసు వద్ద బీసీలు నిరసనకు దిగారు. బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ ఆఫీసు వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. బీసీలకు 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ డిమాండ్ చేశారు. నిరసన అనంతరం డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. టీ న్యూస్ ఎఫెక్ట్తో అధికార యంత్రాంగం కదిలింది. ధాన్యం రంగు మారిందని కొనుగోలు చేయకుండా ఇబ్బంది పెట్టిన అధికారులు టీ న్యూస్ కథనాలకు తలొగ్గారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని మాటేడిలో మోంతా తుఫాన్ కారణంగా వరి పంట దెబ్బతింది. ధాన్యం తడిసి రంగు మారడంతో ఐకేపీ సెంటర్ నిర్వాహకులు ధాన్యం కొనుగోలు చేయకుండా ఇబ్బంది పెట్టారు. విషయం తెలుసుకున్న టీ న్యూస్ రిపోర్టర్ అక్కడికి వెళ్లి రైతుల ఆవేదన వార్త వెలుగులోకి రావడంతో స్పందించిన అధికారులు వెంటనే ధాన్యం కొనుగోలు చేసి కాంటాలు పెట్టి సమస్యను పరిష్కరించారు. కష్ట సమయంలో తమను ఆదుకున్న టీ న్యూస్కు రైతులు ధన్యవాదాలు తెలిపారు.